పోరాటంలో గాజర్ల రవి అలియాస్ గణేష్ అమరుడైన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు వెలిశాల గ్రామంలో సంస్మరణ సభను నిర్వహిస్తున్నారు. ఈ సంస్మరణ సభకు పెద్ద ఎత్తున మరి జనసంద్రోహం కావచ్చు, అదేవిధంగా మరి ఏదైతే మావోయిస్టు ఉద్యమ సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఎవరైతే పౌర హక్కుల సంఘం నాయకులు కూడా తరలి వస్తున్నటువంటి వేళ ఏదైతే వెలిశాలకు సంబంధించినటువంటి చరిత్రను కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. సో వారి సోదరులు గాజర్ల అశోక్ గారు ఉన్నారు. ఏదైతే వెలిశాలకు ఒక విప్లవోద్యమ చరిత్ర ఉంది, ఈ నేపథ్యంలో అసలు ఆ చరిత్ర అంటే ఆ విప్లవం వైపు వెళ్ళినటువంటి పరిస్థితులు ఏంటి, ఆ నాటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటారు. వెలిశాల నిజంగా ఒక విప్లవోద్యమాలకు ఒక ప్రయోగశాలగా నిలబడినటువంటి గ్రామం. ఇక్కడ అన్యాయానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతి ఇల్లు ఒక పోరాట కాగడగా మారి వెలిశాల ఊరు ఒక దివిటీగా మారి విప్లవోద్యమం కోసం వెన్నుదన్నుగా నిలబడినటువంటి చరిత్ర అయినటువంటి గ్రామం ఈ వెలిశాల. అలాంటి వెలిశాల తల్లికి పుట్టినటువంటి వీర యోధుడు ఇవాళ గాజర్ల రమణ, గాజర్ల సారన్న, గాజర్ల రమేష్, వాళ్ళతో పాటుగా వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి సహచరులు ఇవాళ రాజాదు భార్య కామ్రేడ్ రమ, అట్లాగే గణేష్ భార్య కామ్రేడ్ ప్రమీల, అట్లాగే కామ్రేడ్ రమేష్ భార్య కామ్రేడ్ జ్యోతి, ఈ 6 అమరులు వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి పుట్టినింటి మెట్టినింటి బిడ్డలుగా ఈ గ్రామ చరిత్రను దేశాల కీర్తి పతాక మీద ఎక్కించినటువంటి ఒక గొప్ప పోరాట యోధులుగా వాళ్ళకి చరిత్ర ఉన్నది. ఈ ఊరు కూడా అలాంటి త్యాగాల చరిత్ర ఉన్నది. ఎంత పోలీసు నిర్బంధం ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఏ రోజు కూడా వెనుదిరిగి చూడకుండా ఈ గ్రామ ప్రజలు విప్లవ చైతన్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ బిడ్డల్ని, తమ కన్న బిడ్డల్ని తమ గ్రామానికో తమ కుటుంబానికో పరిమితం చేయకుండా దేశాంతరాలు ఖండాంతరాలు దాటేటట్టుగా కీర్తి పతాకలు ఎగిరేసేటట్టుగా ఈ గ్రామ చరిత్రను మలుచుకోవడానికి ఈ ప్రజల సహకారము, ఈ ప్రజల త్యాగము, వాళ్ళ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఇవాళ విప్లవకారులను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ప్రధానమైనటువంటి వెన్నెముకగా నిలబడ్డది అనేది ఈ సందర్భంగానే మేము గుర్తు చేసుకుంటున్నాం. గాజర్ల రవి చనిపోయాడన్న వార్తతో ఒక్కసారిగా వెలిశాల నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కన్నింటి పర్యంతమైంది. ఆయన యాదిని ఇంకా స్మరిస్తూ ఉంది ఈ సంస్మరణ సందర్భంగా. సో ఏదైతే మరి యొక్క ఉద్యమానికి సంబంధించి కావచ్చు, ఆయన అంతిమ యాత్రకు చూసినట్లయితే కనుక ఒక జనసందోహం రావడం, అదేవిధంగా ఈ సంస్మరణ సభకు కావచ్చు ఇంతమంది జనం వస్తుంటే కనుక ఏం చెప్పుకోవచ్చు? వీళ్ళంతా ఆయనకు నివాళులర్పించడం కోసమే మాత్రమే కాకుండా ఆయన ఏ ఆశయాలతోనైతే పనిచేసిండో ఒక సమసమాజం ఏర్పడాలి, ఒక అసమాన సమాజం పోయి ఒక సమసమాజం ఏర్పడాలనే లక్ష్యాన్ని ప్రకటించుకొని ఎప్పుడైతే ఆయన ఇల్లొదిలి ఈ ప్రజల కోసం పనిచేసిండో వాళ్ళందరికీ ఆ జ్ఞాపకాలు ఇవాళ ప్రజలందరికీ పచ్చిగా తడిగా ఉన్నాయి. కాబట్టి ఆ తడిని మళ్ళీ ఒక్కసారి ఇక్కడ కలిసినటువంటి మిత్రులతో, స్నేహితులతో, ప్రజలందరితో పంచుకోవడానికి ఎంతో ఆత్మీయతతో ఇవాళ వాళ్ళందరూ కూడా ఇక్కడ వందలాదిగా తరలి వస్తున్నటువంటి చరిత్ర ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అమరులను తెలుసుకోవడమే కాకుండా ముఖ్యంగా గాజర్ల రవాణా సారణ చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో ఆ త్యాగాన్ని ఒక్కసారి వాళ్ళు మనసులోకి తీసుకోవడం ద్వారా వాళ్ళు ఏ ఆశయాన్ని అయితే ప్రేమించి పనిచేసినారో, ఏ పోరాట మార్గాన్ని అయితే ఎంచుకొని వాళ్ళు పనిచేసినారో అలాంటి ఆశయాల దారిలో వీలైనంత మేరకు తమకు తోచిన పద్ధతుల్లో పోరాటాన్ని జెండెత్తుకోవాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళంతా ఇక్కడికి రావడం కనబడుతున్నది. జీవో 49 తేవడం ద్వారా ఆదివాసీ గిరిజనుల హక్కుల్ని కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కొమరంభీం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసుల హక్కులు కాలరాసే పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు కేంద్ర పరిస్థితి? తప్పకుండా జీవో 49 కానీ మిగతా ఆదివాసులకు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా మేమంతా వ్యతిరేకిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఏ హక్కుల కోసమైతే, ఏ ఆదివాసీ హక్కుల కోసమైతే ఆయన పోరాటం చేసి త్యాగం చేసిండో ఆ ఆదివాసీ హక్కులను కాపాడుకోవడం కోసము, ఆ ఆదివాసీల హక్కులను నిలబెట్టుకోవడం కోసము మరింతగా వీళ్ళంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధపడతారు, ముందుకు వస్తారని మేము ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. సో మొత్తానికి ఇది ఏదైతే గాజర్ల రవి ఆయనకు సంబంధించినటువంటి అంతిమయాత్రలు కావచ్చు, ఈరోజు పెట్టినటువంటి సంస్మరణ సభకు కావచ్చు, మరి వేలాదిగా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే జనసందోహం కావచ్చు, మరోవైపు మావోయిస్టు ఉద్యమానికి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా పౌర హక్కుల సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు వీళ్ళంతా కనుక చూస్తున్నట్లయితే కనుక ఆయన కేవలం అంటే చనిపోయాడన్నటువంటి వార్తతో మరి ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి అంతిమయాత్రకు కాదు, సంస్మరణ సభకు కాదు, ఆయన యొక్క ఆశయాలను బ్రతికించుకోవాలనేటటువంటి ఒక సంకల్పంతోనే వారంతా ఇక్కడికి రావడం జరుగుతుంది.
అవుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వెలిశాలకు సంబంధించినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అప్పుడు జరిగినటువంటి ఏదైతే అన్యాయానికి వ్యతిరేకంగా మరి ఏదైతే మరి అగ్రవర్ణాల దోపిడీకి వ్యతిరేకంగా అగ్రవర్ణాలు చూపించినటువంటి ఏదైతే మరి దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా ఇక్కడ పోరు సల్పినటువంటి ప్రాంతం ఇది వెలిశాల. ఈ ఉద్యమానికి సంబంధించి వెలిశాల మరి ఊపిరి పోసినటువంటి నేపథ్యంలో ఆ ఊపిరి అనేది ఎప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. ఉద్యమం అనేది ఆగదు అని చెప్పేసి మరి వారి సోదరులు గాజర్ల రవి సోదరులు గాజర్ల అశోక్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.